దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమం, మీకు అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు బయలుపరిచిన వాక్యం అంటే ఏమిటంటే ప్రేమ. తండ్రి ప్రేమ గొప్పదా, లేకపోతే ఈ లోకంలో ఉన్న శరీరానుసార ప్రేమ గొప్పదో తెలుసుకుందామండి. ఇద్దరు ప్రియుడు ప్రియురాలు ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమ చూపించుకుంటూ ఉంటారు. అలాగా కొంతకాలానికి చూపించుకుంటే కొంతకాలం వాళ్ళ ప్రేమ విఫలమవుతుంది అన్నమాట. విఫలమైనప్పుడు ప్రియుడేమో ప్రియురాల మీద యాసిడ్ జల్లి ఆమె ముఖాన్ని వికారంగా చేస్తారు. ఇంతకుముందు ప్రేమించుంటాడు కదా, ఆ ప్రేమ ఎక్కడ పోయింటుంది? ఆ ప్రేమ కనపరచలేకపోతున్నాడు. ఎందుకంటే అది శరీరానుసార ప్రేమ, పనికిరాని ప్రేమ. శరీరాన్ని చూసో లేక ఆస్తిని చూసో లేకపోతే అందాన్ని చూసి వచ్చే ప్రేమ వ్యర్థమైన ప్రేమ. స్నేహితుల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ. ఈ కాలంలో తల్లిదండ్రులు, మొన్న జరిగిన సంఘటన ఏమిటంటే, మన ఎమ్మెగనూరులోన చిన్న పసికందం అప్పుడే డెలివరీ అయింది, తీసుకెళ్ళి డ్రైనేజ్ కాలువ దగ్గర పాడేసినారు. 11వ తారీఖు నాడు, లేకపోతే 10వ తారీఖు నాడు. అంటే తల్లిదండ్రుల ప్రేమ ఏమైంది? ఎందుకు ఈ లోకంలో ఇలాంటి ప్రేమ మనకు కనపడుతుంది? ఎవరి ప్రేమ గొప్పది? స్నేహితులు అంటావా? ఆపదల్లో ఎవరు రారు, ఎవరికి ఎవరో. మనకి అన్ని రకాల టైంలోన, అన్ని ఇబ్బందులు అయితేనేమి, కష్టాలు అయితేనేమి, ఎవరి ప్రేమ తోడుంటుంది. మనం ఎవరి ప్రేమ తోడుంటుందో ప్రియురాలు గమనించండి, తెలుసుకుందాము. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. చూడండి ప్రియులారా, ఈ మాట ఎటువంటిది? ఈ ప్రేమ మనం అంచనా వేస్తామా? ఈ ప్రేమను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనే మాట మనము నా స్నేహితున్నో, లేకపోతే నా ప్రియురాలనో, నా తల్లిదండ్రులనో, నా బంధువులనో ప్రేమిస్తాను. ప్రతి ఒక్కరిని ప్రేమించినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కూడా మనల్ని తిరిగి ప్రేమిస్తారు. అప్పుడు మనకు శత్రుత్వం అనేది ఉండదన్నమాట. యేసుప్రభు ఇంకొక మాట చెప్పినాడు. ఆయన శిలువ మీద మొట్టమొదటి మాట పలికినప్పుడు, తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని నా దేవుడు పలికినాడు. ఈ ప్రేమకు ఏ సాటి అయిన ప్రేమ నిలబడుతుంది? ఈ ప్రేమను ఎవరు తట్టుకోగలరు? ఈ ప్రేమ గురించి తెలుసుకుంటే మనము ఎటువంటి తప్పులు చేయము. ఇప్పుడు అంటున్నారు కొంతమంది, తల్లిదండ్రుల కన్నా గొప్ప వాళ్ళు ఎవరు? తల్లిదండ్రుల మించిన ప్రేమ ఎవరిది? తల్లిదండ్రులే కదా కని పారేసి గటార్లో పాడేసినారు పిల్లల్ని. వాళ్ళకి తెలీదా తల్లి ప్రేమ? తెలీదా? ఎంతోమంది ముసలి వాళ్ళను, అనాథులను ఎంతోమంది అనాథాశ్రమంలో విడిచిపెడుతున్నారే, వాళ్ళకి తెలియదా తల్లిదండ్రుల ప్రేమ? కానీ నా దేవుని ప్రేమ అలా కాదు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను చేసిన తప్పులను నన్ను క్షమించమంటే ఆయన నిన్ను ఎంత పెద్ద తప్పు చేసినా, ఎన్నిసార్లు తప్పు చేసినా ఆయన క్షమించడానికి రెడీగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి గమనించండి, ఆయన ప్రేమను తెలుసుకోండి. ఆనాటి ప్రజలు
ఆయన పిడుగుతులు గుద్దినారు, ఆయన మూతి మీద ఉమ్మి వేసినారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం ధరించినారు, ఆయన శిలువ మోసి కాళ్ళలో ముళ్ళు తొక్కిన జనాల మీద ప్రజల మీద ఎటువంటి కోపం రానియలేదు. అలాంటి ప్రేమను మనము ఈనాడు దూరపరుచుకుంటున్నాం. ఎవరో వ్యర్థమైన పరులు, పనికిరాని వారు, బైబిల్ గురించి తెలియని వారు, బైబిల్ గురించి ఏమో అంటుంటే వాళ్ళకెళ్ళి మనం చెవి ఎక్కి వింటున్నామే. ఇది ఎంతవరకు? ఈ గ్రంథంలో ఉన్నంత మంచి ప్రేమ ఏ గ్రంథంలో ఉంది? ఒక్కసారి బైబిల్ గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదువుకునండి. ఇలాంటి ప్రేమ దొరకడం మనకు ఎక్కడ దొరకదు. ఒక నిజమైన ప్రేమ, కపటము లేని ప్రేమ, వ్యక్తము లేని ప్రేమ, అది ఎవరిదంటే తండ్రి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమే. కాబట్టి ప్రియులారా, నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రేమ నేను తెలుసుకున్నాను. ఆయన ప్రేమలో మునిగి ఉన్నాను కాబట్టి మీకు ఈ మాటలు నేను చెబుతున్నాను. నా మాటలు వ్యర్థమైనవి కాదు, అంటే నా నుంచి పలికిచ్చే మాటలు. నేను పలకడం లేదు, కానీ నా నుంచి దేవుడు పలికే మాటలు మీకు తెలియపరుస్తున్నాను. వాక్యము విలువైనది, వాక్యంలో ఉన్న ప్రేమ మధురమైనది. ఈ ప్రేమకు వెలకట్టలేము. కాబట్టి సహోదరులారా, యేసుప్రభు ప్రేమను తెలుసుకునండి. ఎటువంటి పాపపు క్రియలకు, వ్యర్థమైన ప్రేమలకు, కపటమైన ప్రేమలకు మోసపోకండి. అందుకని నా తండ్రి బయలుపరిచిన వాక్యం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. లేకపోతే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించము అన్న ప్రేమను మీరు తెలుసుకుంటే, ఈ శరీరానుసారంగా పుట్టిన మనము ఈ జన్మ మనకు ధన్యమైపోతుందని దేవుడు ఈరోజు వాక్యాన్ని మనకు బయలుపరిచినాడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల దేవ, జీవం గల జీవాధిపతి తండ్రి, నీవు బయలుపరిచిన వాక్యాన్ని మాకు తండ్రి ప్రేమ గురించి బయలుపరిచినావు. ఈ వాక్యాన్ని నువ్వు బయలుపరిచి తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో కపటమైన ప్రేమ లేకుండా నీ స్వచ్ఛమైన ప్రేమను నింపుతావని నా కొరకు, మా కొరకు, నీ శరీరం కొరకు, నరుల కొరకు శిలువలో యాగమై తండ్రి నీ రక్తం కార్చిన దేవా నీకు స్తోత్రం. కాబట్టి మా కొరకు త్వరలో రాబోతున్న లోకరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.